సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: గ్రామాభివృద్ధికి ముందడుగు, ఈ ఏడాది చలి పంజా, అసలోళ్ల పేర్లు అడిగి ఇబ్బంది పెట్టొద్దు, రెండో రోజు ఏసీబీ విచారణలో గనుల వెంకటరెడ్డి, రేపు భూమిని తాకనున్న సౌరజ్వాలలు, టైం మెషిన్ ఎక్కండి, యవ్వనం పొందండి, వృద్ధులకు కాన్పూర్లో దంపతుల ఎర, 35 కోట్ల రూపాయలతో పరార్, కల్తీ నెయ్యిపై దర్యాప్తునకు 5గురితో సిట్, నెత్తురోడిన దండకారణ్యం, కొత్త లైన్లు నిర్మించండి, కొత్త రైళ్లు నడపండి, విజయవాడ తూర్పు బైపాస్కు పచ్చ జెండా, మునగాకు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు. ఈరోజు వార్తలను చూద్దాం. గ్రామాభివృద్ధికి ముందడుగు. గత ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన గ్రామాల్లో ఎట్టకేలకు అభివృద్ధి పనులు చేపట్టేందుకు ముందడుగు పడుతోంది. 2500 కోట్ల రూపాయల విలువైన దాదాపు 14,000 పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. వీటిలో సిమెంట్, గ్రావెల్ రోడ్లు, సిమెంట్ కాలువలు వంటివి ఉన్నాయి. డిసెంబర్ 31 నాటికి గ్రామాల్లో 1250 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు నిర్మించాలన్నది లక్ష్యం. ఈ పనులకు కలెక్టర్ల నుంచి అనుమతులు లభించాయి. వారం రోజుల్లో సాంకేతిక అనుమతులు పూర్తి చేసి పనులు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మెటీరియల్ నిధులతో చేసిన పనులకు బిల్లుల చెల్లింపులో జాప్యం లేకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోంది. కేంద్రం విడుదల చేసిన నిధులు రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఖాతాకు గడువులోగా జమ అయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గత ప్రభుత్వంలో మెటీరియల్ కాంపోనెంట్ నిధులను మళ్లించడంతో బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యమైంది. ఇప్పుడు మంజూరు చేసిన పనులను పూర్తి చేసి అప్లోడ్ చేయగానే చెల్లించేలా చూస్తామని అధికారులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కేంద్ర ప్రభుత్వం 2 విడతల్లో విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులు 1987 కోట్ల రూపాయలతోనూ గ్రామాల్లో పారిశుధ్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ప్రారంభించిన చెత్త నుంచి సంపద సృష్టించే 13,000 కేంద్రాలను వైకాపా ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టింది. వీటిని పునఃప్రారంభిస్తున్నారు. ఈ ఏడాది చలి పంజా. ఈ ఏడాది చలి పులిపంజా విసిరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ నెలతో వానాకాలం ముగిసింది. ఉత్తర భారతదేశానికి విస్తరించిన నైరుతి రుతుపవనాల తిరోగమనం కూడా ప్రారంభమైంది. అయితే ఈ పవనాల కదలికలు కాస్త నెమ్మదిగా ఉన్నట్లు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెలలో లానినా ఏర్పడే పరిస్థితులు ఉండడంతో దేశవ్యాప్తంగా చలి తీవ్రత అధికంగా ఉండొచ్చని భారత వాతావరణ శాఖ భావిస్తోంది. ఈ పరిస్థితులు వాయువ్య, మధ్య భారతదేశాల్లో విపరీతమైన చలిగాలులు వీచేందుకు తోడ్పడతాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు దేశ వాయువ్య భాగమైన పంజాబ్, ఢిల్లీ ప్రాంతాల నుంచి రుతుపవనాల తిరోగమనం సాగుతోంది. ఈ నెల మొదటి వారానికి మధ్య ఈశాన్య భారతదేశాన్ని వీడినట్లయితే రుతుపవనాలు నిర్దిష్ట అంచనాల మేరకే కదలికలు ఉన్నట్లు భావిస్తారు. ఆలస్యమైతే మాత్రం ఈ నెల, వచ్చే నెల చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. అసలోళ్ల పేర్లు అడిగి ఇబ్బంది పెట్టొద్దు, రెండో రోజు ఏసీబీ విచారణలో గనుల వెంకటరెడ్డి. వైకాపా ప్రభుత్వ హయాంలో ఇసుక టెండర్ల వ్యవహారం మొదలుకొని తవ్వకాలు, విక్రయాలు, సరఫరా వరకు ప్రతి దశలోనూ అవకతవకలు జరిగింది నిజమే. గుత్తేదారు సంస్థలకు అనుచిత లబ్ధి కలిగించింది వాస్తవమే. అయితే అవన్నీ అత్యున్నత స్థాయి నుంచి అందిన ఆదేశాలకు అనుగుణంగా జరిగినవే. దయచేసి ఆ పేర్లు నన్ను అడగొద్దు, నేను చెప్పలేను. ఆ ఆదేశాలు కూడా నేరుగా కాకుండా వివిధ దశల్లో నాకు చేరేవి అని గనుల శాఖ పూర్వ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి ఏసీబీ విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. మొత్తంగా 2,600 కోట్ల రూపాయల మేర ఇసుకలో దోచుకున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని, దీని అంతిమ లబ్ధిదారులు ఎవరని ఏసీబీ అధికారులు పలు రకాలుగా ప్రశ్నించగా
తనను ఇబ్బంది పెట్టొద్దంటూ సమాధానం చెప్పడానికి నిరాకరించినట్లు సమాచారం. రేపు భూమిని తాకనున్న సౌరజ్వాలలు. సౌర ప్రకోపం భూమిని అల్లాడించనుంది. సూర్యుని కొంతకాలంగా అల్లకల్లోలంగా AR 3842 సన్స్పాట్ మరోసారి బద్దలైంది. X9.1 కేటగిరీలోకి వచ్చే అత్యంత శక్తివంతమైన సోలార్ ఫ్లేర్కు దారితీసింది. దీని దెబ్బకు భూమి ఎగువ వాతావరణమంతా పూర్తిగా అయనీకరణం చెందింది. ఈ పేలుడు ధాటికి పుట్టుకొచ్చిన శక్తివంతమైన సౌరజ్వాలలు రేపు భూమిని గట్టిగా తాకనున్నాయి. ఇప్పటికే సూర్యునిలో సంభవించిన కరోనల్ మాస్ ఎజెక్షన్ దీనికి తోడవనుంది. ఫలితంగా భూ అయస్కాంత తుఫాన్లు ఏర్పడి పెద్దపెట్టున విడుదలయ్యే రేడియేషన్ ప్రపంచమంతటా ప్రభావం చూపనుంది. దెబ్బకు ఉపగ్రహాలతో పాటు పలు దేశాల్లో పవర్ గ్రిడ్లతో పాటు నావిగేషన్ వ్యవస్థలు కూడా మొరాయించే ప్రమాదముంది. ముఖ్యంగా ఆఫ్రికాతో పాటు అట్లాంటిక్ దక్షిణ ప్రాంతంలోని పలు దేశాల్లో షార్ట్వేవ్ రేడియో బ్లాకౌట్లు సంభవించవచ్చని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. రేడియో ఆపరేటర్లకు కనీసం అరగంటకు సిగ్నల్స్ అందబోవని వివరించారు. వీటి వల్ల అరోరాలు ఏర్పడనున్నాయి. టైం మెషిన్ ఎక్కండి, యవ్వనం పొందండి. వృద్ధులకు కాన్పూర్లో దంపతుల ఎర. 35 కోట్ల రూపాయలతో పరార్. టైం మెషిన్ ద్వారా అనుకుంటే వెనుకటి కాలానికి ముందు కాలానికి వెళ్ళొచ్చు. ఈ కథాంశంతో 90లలో సినిమా వస్తే తెర మీద ఆ మాయాజాలానికి మైమర్చిపోయి భూత భవిష్యత్ కాలాల్లో మనము ప్రయాణించి మురిసిపోయాం. యూపీలోని కాన్పూర్లోనూ ఓ టైం మెషిన్ వచ్చేసింది. కాకపోతే అది కాలాన్ని వెనక్కి నెట్టేసి 65 ఏళ్ల ముసలివాళ్లను కొన్ని నెలల్లోనే 25 ఏళ్ల నవయవ్వనులుగా చేస్తుంది. ఈ మాట కాన్పూర్కు చెందిన ఓ దంపతులు చెబితే అక్కడి పెద్ద మనుషుల్లో చాలామంది నమ్మేశారు. డబ్బులు పోతే గాని ఈ నెరిసిన జుట్టు, మడతలు పడ్డ తనువు, చేతికి ఊతకర్ర అన్నీ పోయి మళ్ళీ యవ్వనసిరిని సంతరించుకుని చలాకీగా తిరగవచ్చునని ఆశపడ్డారు. ఆ దంపతులు చెప్పినంత మొత్తం కట్టేశారు. ఆ డబ్బంతా 35 కోట్ల రూపాయల మేర పోగయ్యేసరికి బిచాణా ఎత్తేసిందా జంట. కాన్పూర్కు చెందిన రాజీవ్ కుమార్ దూబే, ఆయన భార్య రష్మి దూబే చేసిన ఘరానా మోసమిది. వీళ్ళు ఆ నగరంలో రివైవల్ వరల్డ్ పేరుతో ఫిజియోథెరపీ కేంద్రాన్ని తెరిచారు. లోపల టైం మెషిన్ పేరుతో కళ్ళు చెదిరేలా ఓ యంత్రాన్ని పెట్టారు. ఈ టైం మెషిన్ ఇజ్రాయిల్లో తయారైందని, ప్రత్యేకంగా తెప్పించామంటూ కరపత్రాలు పంచిపెట్టారు. నగరంలో పలుచోట్ల హోర్డింగ్లు పెట్టించారు. 6,000 రూపాయల నుంచి 90,000 రూపాయల దాకా రకరకాల ప్యాకేజీలు పెట్టారు. స్కీమ్లో చేరాలనుకున్న వారు ఇతరులను చేర్పిస్తే డిస్కౌంట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. పెద్ద సంఖ్యలో చేరిన వృద్ధులను వైద్య పరీక్షల పేరుతో కొంతకాలం మభ్యపెడుతూ వచ్చారు. అయితే రేణుసింగ్ అనే ఓ పెద్దావిడకు అనుమానం వచ్చి రాజీవ్, రష్మిలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఆ దంపతులకు 7 లక్షల రూపాయలు కట్టానని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిజియోథెరపీ సెంటర్కొచ్చి ఆ టైం మెషిన్ను పరిశీలించారు. అయితే టైం మెషిన్ ప్రక్రియ విశ్వసనీయతపై బాధితుల్లో అనుమానాలు మొదలయ్యాయని గుర్తించగానే రాజీవ్, రష్మి కలిసి విదేశాలకు చెక్కేసినట్లు భావిస్తున్నారు. కల్తీ నెయ్యిపై దర్యాప్తునకు 5గురితో సిట్. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ కోసం సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగినట్లు నమోదైన FIRపై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో CBI నుంచి 2, రాష్ట్ర పోలీసుల నుంచి 2, భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ నుంచి ఒక సీనియర్ అధికారిని నియమించాలని ఆదేశించింది. CBI అధికారుల పేర్లను ఆ సంస్థ డైరెక్టర్, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పేర్లను ఏపీ ప్రభుత్వం, FSSAI అధికారి పేరును ఆ సంస్థ చైర్పర్సన్ ప్రతిపాదించాలని నిర్దేశించింది. ఈ బృంద దర్యాప్తును CBI డైరెక్టర్ పర్యవేక్షించాలని ఆదేశించింది. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ కోసం సరఫరా చేసిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని
గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలోనే కాఫ్ ల్యాబ్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో దానిపై తదుపరి విచారణ జరపడానికి ఏపీ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీన్ని ప్రక్కన పెట్టి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో లేదా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలోనో హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోనో ఈ రంగంలోని ఇతర నిపుణులతో కలిపి స్వతంత్ర దర్యాప్తు జరిపించాలంటూ వైకాపా ఎంపీ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, సుదర్శన్, టీవీ ఎడిటర్ సురేష్ ఖండేరావు, చవ్వాంకే, బెంగళూరుకి చెందిన డాక్టర్ విక్రమ్ సంపత్, దుష్యంత్ శ్రీధర్ అనే వ్యక్తులు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. విచారణ జరిపిన జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నెత్తురోడిన దండకారణ్యం తుపాకీ మూతలతో దద్దరిల్లింది. ఛత్తీస్గఢ్ మరోమారు నెత్తురోడింది. నారాయణపూర్, దంతెవాడ జిల్లా సరిహద్దుల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో 30 మంది మావోయిస్టులు మృతి చెందారు. తొలుత 7 మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించగా, అనధికార సమాచారం మేరకు క్రమేణా మృతుల సంఖ్య 14, 24, 30 ఇలా పెరుగుతూ వచ్చింది. ఎంతమంది చనిపోయారనే విషయాన్ని పోలీసులు ధృవీకరించాల్సి ఉంది. ఈ సంఖ్య 30 కంటే ఎక్కువగా ఉండవచ్చని సమాచారం. మృతుల వివరాలు, తెలుగు రాష్ట్రాలకు చెందిన మావోయిస్టులు ఉన్నారా అనే విషయాలు వెల్లడి కావాల్సి ఉంది. నారాయణపూర్, దంతెవాడ జిల్లాల నుంచి గురువారం డిస్ట్రిక్ట్స్ రిజర్వ్ గార్డ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్కు చెందిన సంయుక్త బలగాలు ఓర్చా, బర్సూర్, గోవెల్, నెందూర్, తులతులి అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్కు బయలుదేరి వెళ్ళాయి. నెందూర్, తులతులి అడవుల్లో శుక్రవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. చీకటి పడే వరకు అవి కొనసాగాయి. కొత్త లైన్లు నిర్మించండి, కొత్త రైళ్లు నడపండి. రాష్ట్రంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిలిచిపోయిన రైల్వే ప్రాజెక్టులన్నీ త్వరగా పూర్తి చేయాలని, వివిధ కొత్త లైన్లకు సర్వేలు చేయాలని, వివిధ మార్గాల్లో కొత్త రైళ్లు నడపాలని ఎంపీలు కోరారు. వారు రాష్ట్ర స్థాయి అంశాలతో పాటు తన పార్లమెంటు స్థానాల పరిధిలోని రైల్వే సమస్యలను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ దృష్టికి తీసుకొచ్చారు. జోన్లోని విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్ల పరిధిలో ఉండే ఎంపీలతో జీఎం అరుణ్ కుమార్ జైన్ శుక్రవారం విజయవాడలో సమావేశం నిర్వహించారు. కోవిడ్ సమయంలో 40 నుండి 50 స్టేషన్లలో సూపర్ఫాస్ట్, ఎక్స్ప్రెస్ రైళ్లకు హోల్డులు తొలగించారని, వాటిని పునరుద్ధరించాలని ఎక్కువ మంది ఎంపీలు కోరారు. రైల్వే వంతెనల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని, వృద్ధులకు రాయితీలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ తూర్పు బైపాస్కు పచ్చజెండా. రాష్ట్రంలో కూటమి అధికారం చేపట్టగానే విజయవాడకు రాజధానికి కీలకమైన పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులు మంజూరు చేయాలంటూ సీఎం చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. విజయవాడ తూర్పు బైపాస్, విజయవాడలో 7 కిలోమీటర్ల మేర సూపర్ స్ట్రక్చర్ వంతెన నిర్మాణం వంటి ప్రాజెక్టులను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ 2024-25 వార్షిక ప్రణాళికలో చేర్చింది. వీటితో పాటు రాష్ట్రంలో 9 ప్రాజెక్టులను వార్షిక ప్రణాళికలో చేర్చి వాటికి 12,029 కోట్ల రూపాయలను కేంద్రం మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులకు త్వరగా డిపిఆర్ రూపొందించి భూసేకరణ పూర్తి చేస్తే వెంటనే టెండర్లు పిలిచి పనులు అప్పగించేందుకు వీలుంటుంది. ఆయా జిల్లాల్లో కలెక్టర్లు, అధికారులు ఎంత త్వరగా సహకరిస్తే అంత వేగంగా ఈ ప్రాజెక్టులు పట్టాలెక్కే అవకాశం ఉంటుందని ఎన్హెచ్ఏఐ వర్గాలు చెబుతున్నాయి. మునగాకు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు. వర్షాకాలంలో బయట ఉష్ణోగ్రతలు చల్లగా ఉంటాయి. దీంతో అనేక అనారోగ్యాలు పొంచి ఉంటాయి. అందుకే వాటితో పోరాడే శక్తిని, ఒంట్లో వేడిని పెంచేందుకు మునగాకుని తినాలట.
వీటిల్లో విటమిన్ ఏ, సిలు ఎక్కువగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తి మెరుగ్గా పనిచేస్తుంది. బాలింతల్లో పాలుపడేలా చేస్తుంది. మునగ రక్తంలోని చక్కెర, కొవ్వుల్ని నియంత్రించి గుండె పనితీరును సరిచేస్తుంది. గర్భాశయ, అండాశయ క్యాన్సర్కు కారణమయ్యే కణాలను నియంత్రించడంలోనూ కీలకంగా పనిచేస్తుంది. అలాగే ఫైటోకెమికల్స్, పాలిఫినాల్స్ ఒంట్లోని మలినాలను బయటకు పంపించడంతో పాటు రక్తంలోని ఫ్రీ రాడికల్స్ని నిర్మూలిస్తాయి. బీటా కెరోటిన్ దండిగా ఉండే మునగాకుని తినడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. వైట్ హౌస్ ఫెలోస్గా 2 భారతీయులు. 2024-25 సంవత్సరానికి గాను అమెరికా అధ్యక్షుడి నివాసం వైట్ హౌస్ ఫెలోస్గా భారత సంతతికి చెందిన 2 నియమితులయ్యారు. వీరు బోస్టన్కు చెందిన పద్మిని పిళ్ళై, న్యూయార్క్ వాసి నళిని టాటా. ముఖేష్ మెరుపులు. ISSF జూనియర్ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో తెలుగు తేజం ముఖేష్ నెలవల్లి అదరగొడుతున్నాడు. ఈ గుంటూరు కుర్రాడు 4వ స్వర్ణాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ముంబైకి ఆధిక్యం. రెస్ట్ ఆఫ్ ఇండియాతో ఇరానీ ట్రోఫీ మ్యాచ్లో ముంబై 121 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. ముంబా మాస్టర్స్ బోణి. గ్లోబల్ చెస్ లీగ్లో ముంబా మాస్టర్స్ బోణి కొట్టింది. శుక్రవారం జరిగిన పోరులో ఆ జట్టు 14-5తో గ్యాన్జెస్ గ్రాండ్ మాస్టర్స్ను ఓడించి తొలి విజయాన్ని నమోదు చేసింది. దక్షిణాఫ్రికా ధనాధన్. వెస్టిండీస్పై ఘన విజయం. మహిళల T20 ప్రపంచ కప్లో దక్షిణాఫ్రికాకు అదిరే ఆరంభం. శుక్రవారం గ్రూప్ బి మ్యాచ్లో సఫారీ జట్టు 10 వికెట్ల తేడాతో వెస్టిండీస్ను చిత్తు చేసింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.